చంద్రబాబు నాయుడు గారి ప్లాన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ చెక్ పెడుతుంది అంటే బాబు గారికి ప్లాన్ ఏంటి అన్నటువంటిది క్లియరు. ఏంటి అంటే బాబు గారు వేసినటువంటి ప్లాన్ ఒక ఎంపీ అభ్యర్థిని తీసుకొచ్చి అంటే రాజ్యసభకి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి చెయ్యాలి అన్నటువంటి ఎత్తుగడ. అయితే ఇక్కడ బాబుకి రివర్స్ యాంగిల్లో బాబుకి ఓట్లేసేటువంటి 4 ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. వాళ్ళ మీద అనర్హత వేటు వేయమంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కర్ణం బలరాము, తర్వాత వాసుపల్లి గణేష్, మరొక వైపున వల్లభనేని వంశీ, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం నుండి వైసీపీకి వచ్చారో వాళ్ళకి అనర్హత వేటు వేయమని ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ రివర్స్ కంప్లైంట్ పెట్టింది. వీటన్నిటి మధ్యన రాజ్యసభకు సంబంధించి రివర్స్ చెక్ పెట్టింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకి రెడ్డి, ఒకళ్ళకి బలిజ, ఒకళ్ళకి ఎస్సీకి రాజ్యసభకి ఇస్తున్నారు. తెలుగుదేశం హయాంలో ఎస్సీకి వరలరామయ్య చివరిదాకా ఊరించి మోసం చేశారు. అట్లాగే బీసీలకు ఎవరికి ఇవ్వలేదు, క్రిందసారి 4 ఇచ్చారు. బీసీలకి మోపిదేవి వెంకటరమణ, ఇట్లా సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళందరికీ. అట్లాగే ఈ దఫా ఎస్సీకి ప్లస్ బలిజ సామాజిక వర్గానికి కూడా ఇస్తూ ఎదురు చెక్ పెడుతున్నది జగన్ సర్కార్.